విశాఖ జిల్లా భీమిలి టీడీపీ సీటు ఎవరికి అన్న టెన్షన్కి తెరపడిపోయింది. ఈ సీటుని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన రాజకీయ చతురతకు మెచ్చాల్సిందే అని ప్రత్యర్థులు కూడా అంటున్నారు. చంద్రబాబు నిర్ణయం చీపురుపల్లికి గంటాను పంపాలని ఉంది. కానీ అధినాయకత్వాన్ని తనకు అనుకూలంగా చేసుకుని భీమిలిలో గంటా మరోమారు పోటీ చేస్తున్నారు. ఈ విధంగా ఆయన తొలి విజయం సాధించారు. గంటా 2014లో మొదటిసారి భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆనాడు ఆయనకు పట్టిందల్లా బంగారం అయింది. 5 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య భూమికను పోషించారు. భీమిలి ఆయనకు ఆ విధంగా ఎంతో ఇష్టమైన నియోజకవర్గం అయింది. గంటా భీమిలి కోసం 2019లో పట్టుబట్టిన టీడీపీ హైకమాండ్ ఆయనకు విశాఖ ఉత్తరం సీటుని ఇచ్చింది. అప్పట్లో నారా లోకేష్ భీమిలి నుంచి పోటీ చేస్తారని ప్రచారం ఒక దిశలో బలంగా సాగింది. అయితే చివరికి మాజీ ఎంపీ సబ్బం హరికి భీమిలిని కేటాయించారు. ఆయన చివరి నిమిషంలో అభ్యర్థి అయిన దాదాపుగా 1,00,000 ఓట్లను సాధించి వైసీపీ వేవ్లోనూ తనకు తిరుగులేదు అని అనిపించుకున్నారు. ఇక భీమిలి విషయంలో గంటా పంతం 5 ఏళ్లు ఆలస్యంగా అయినా నెరవేరుతోందని అంటున్నారు. గంటాకు భీమిలిలో బలం బాగా ఉంది. ఆయన సామాజిక వర్గం అధికంగా ఉంది. గతంలో 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. 2014లో ఆయనకు భారీ మెజారిటీ వచ్చింది. 37,000 పైచిలుకు మెజారిటీ గంటా సాధించారు. ఇదిలా ఉంటే గంటా ప్రత్యర్థిగా ఆయన ఒకనాటి నేస్తం రాజకీయాల్లో శిష్యుడు అయిన అవంతి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. గంటా రాజకీయాల్లోకి అవంతిని తీసుకుని వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా అవంతి 2009లో భీమిలి నుంచి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 6,000కు పైగా మెజారిటీ దక్కింది. ఇక 2014లో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయినప్పుడు ఆ తర్వాత గంటాతో కలిసి అవంతి టీడీపీలోకి వచ్చారు. 2014లో భీమిలి టికెట్ నే అవంతి మరోసారి కోరుకున్న గంటా రాజకీయ పలుకుబడి ఉపయోగించి తాను భీమిలి టికెట్ సాధించారు. అవంతిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించారు. దాంతో ఆనాటి నుంచి ఇద్దరు మిత్రుల మధ్య గ్యాప్ పెరిగింది. అది కాస్త 2019 నాటికి మరింతగా పెరిగి అవంతి వైసీపీలోకి జంప్ అయ్యేలా చేసింది. అవంతి 2009లో భీమిలి నుంచి వైసీపీ తరపున పోటీ చేసి దాదాపుగా 10,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన తాను కోరుకున్నట్లుగా మంత్రి కూడా అయ్యారు. 3 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. గంటాను వీడి సొంత ఇమేజ్తో రాజకీయం చేసినందుకు అవంతికి దక్కిన ప్రతిఫలం అది అని ఆయన అనుచరుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. గంటా చూస్తే 2019లో విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి జగన్ వేవ్లో సైతం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన చాన్నాళ్ల పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఒక దశలో ఆయన వైసీపీలో చేరాలని కూడా ప్రయత్నం చేశారని ప్రచారం జరిగింది. కానీ అవంతి ఆయన రాకను అడ్డుకున్నారు అని చెబుతారు. మొత్తానికి టీడీపీలోనే ఉండిపోయిన గంటా తాను కోరుకున్న సీటు భీమిలిని కూడా పట్టేశారు. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలైంది. అటు అవంతి ఇటు గంటా ఈ ఇద్దరి మధ్య భీకరమైన పోరు భీమిలిలో సాగనుంది అని అంటున్నారు. గంటా ఒకసారి ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పోటీ చేసిన సీట్లో మళ్లీ పోటీ చేయలేదు. కానీ భీమిలిలోనే 2వసారి పోటీలో ఉన్నారు. ఆయనకు ఓటమి తెలియదు, అన్ని విజయాలే ఉన్నాయి. ఇక అవంతి విషయం తీసుకుంటే ఆయన ఒకసారి ఎంపీగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా భీమిలి నుంచే ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన చరిత్ర ఇటీవల కాలంలో ఆయనకే ఉంది. గంటా అవంతి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇద్దరు అంకబలం అర్ధబలం విషయంలో సమానంగానే ఉంటారు. ఇద్దరికి ప్రత్యేక వర్గం కూడా ఉంది. భీమిలిలో కాపులతో పాటు బీసీలు, యాదవులు, ఇతర వర్గాలు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గంటా వర్సెస్ అవంతి అంటే ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తిని రేపుతోంది. ఈ ఇద్దరి పోటీతో భీమిలిలో ఏపీలో హాట్ ఫేవరెట్ సీటుగా మారిపోయింది.